2 దశాబ్దాలుగా ఎప్పుడూ నమోదు కానంతగా కురిసిన వర్షానికి విజయవాడ నగరం వణికిపోయింది. శుక్రవారం రాత్రి కుండపోతగా కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండచర్యలు విరిగిపడి 6 మృతి చెందారు. జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడలో వర్షం సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎడతెరిపి లేని వర్షం వల్ల నగరం అతలాకుతలమైంది. మొగల్రాజపురం సున్నపు బట్టీల సెంటర్ వద్ద కొండచర్యలు విరిగిపడి 6 మృతి చెందారు. మరో 4 గాయపడ్డారు. కొండల కింద 2 ఇళ్లపై బండరాళ్లు పడ్డాయి. ఇవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. విజయవాడ యనమల కుదురులో కొండచర్యలు పడి 20 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దుర్గగుడి కొండపై రాళ్లు జారిపడ్డాయి. ఘాట్ రోడ్డు మూసివేశారు. సమాచార కేంద్రం భవనంపై బండరాళ్లు పడటంతో కార్యాలయం ధ్వంసమైంది. అదృష్టవశాత్తు కొన్ని నిమిషాల ముందు ఉద్యోగులు కార్యాలయం నుంచి భోజనానికి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. కొండచర్యలు విరిగి పడుతుండటంతో ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. 1వ పట్టణం పరిధిలో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగి ఇళ్ల మీద పడ్డాయి. 2 ఇళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ముందే ఖాళీ చేయడంతో ఎవరూ గాయపడలేదు. కొండ ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఓ పక్క కుండపోత వర్షం, మరోవైపు పొంగిన రోడ్లు, జలమయమైన రహదారులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. గత 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా బెజవాడ నగరం బెంబేలెత్తింది. చిన్నపాటి వర్షానికి అక్కడక్కడ డ్రైన్లు పొంగడం సాధారణం. కాగా శనివారం విజయవాడ నగరాన్ని కృష్ణమ్మ ముంచెత్తిందా అన్నట్లు నగరం జలమయంగా మారింది. పాత బస్తీ, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాలు, దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్లు, బస్సులు రహదారులపై నిలిచిన వరదలో చిక్కుకుపోయి మొరాయించాయి. ఇక ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. అండర్ గ్రౌండ్ వంతెనలు నీటితో నిండిపోయాయి. విజయవాడ నగరం జలదిగ్బంధంలో ఉండటంతో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ నగరంలో శనివారం ఉదయానికి దాదాపు 17.50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోతగా వర్షం ఒకెత్తైతే ఎక్కడా డ్రైన్లు నీరు ప్రవహించే విధంగా లేవు. రోడ్లపైకి వరద వచ్చింది. అన్ని చోట్ల దాదాపు 3 అడుగుల లోతులో నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాలనీల్లో, నివాసాల్లోకి నీరు చేరింది. 1 టౌన్ మొత్తం జలమయంగా మారింది. బస్టాండ్ ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ వంతెన దాదాపు 6-7 అడుగులు నిండిపోవడంతో బస్సులు సైతం తిరగలేదు. మధురానగర్ వంతెన వద్ద 5 అడుగుల వరకు నీరు నిలిచిపోయింది. కృష్ణలంక అండర్ గ్రౌండ్ వంతెన వద్ద అదే పరిస్థితి. సాధారణంగా అక్కడ మోటార్లు ఏర్పాటు చేసి వరద నీరు ఎత్తిపోస్తారు. శనివారం ఇంజన్లు పాడయ్యాయని వదిలేశారు. నీరు నిండిపోయి రవాణా స్తంభించింది. ఏలూరు రహదారిలో రామవరపాడు వద్ద వరద ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు నీరు నిలిచింది. నిర్మలా కాన్వెంట్, పాలీక్లినిక్ రహదారి, 5వ నెంబర్ రూటు, ఏలూరు రోడ్డు, భవానీపురం, విద్యాధరపురం, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలతో విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచింది. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్ సహా లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.